హలో అండి, ముందుగా అందరికీ వందనాలు. దేవుని పేరిట అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. ఇంక ఈరోజు సండే స్పెషల్ ఏంటంటే చేపల పులుసు మా అమ్మగారు చేస్తున్నారు. వీడియో అయితే ఫుల్గా చూసేయండి, అందరూ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది చాలా అవసరం మాకు. ఇక్కడ వంటతో పాటు కామెడీ అయితే మామూలుగా ఉండదు. వీడియో అయితే పూర్తిగా చూసేయండి. ఈ ఛానల్ అయితే ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చేపలు అయితే కడుగుతున్నారు మా అమ్మ. ఇప్పుడైతే చేపల పులుసుకి కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటున్నాం. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి అయితే రెడీ చేసుకుంటున్నామండి. కానీ ఎందుకంటే తెలుసుండి మనం అందరం ఎందుకు వండుకుంటున్నాం అంటే ఇది అలవాటు అయిపోయింది, దాని మీద వండుకుంటున్నాం. మరి చేపలు పట్టండి, మా అమ్మాయి దగ్గరికి వచ్చానండి. చేపలు టమాటా తెచ్చారండి. చేపల కూర ఉల్లిపాయ చూడండి. గిన్నె చట్నీ అండి, ఇది చట్నీ అంటే ఇలా దోశలు వేసిందండి మా అమ్మాయి. దోశలు వేసిన చట్నీ చాలా బాగుందండి. నేను ఎప్పుడు చట్నీ తిన్నాండి, కానీ ఇలా తిన్నానంటే ఏదో టేస్టీగా ఉందని తిన్నానండి. ఇలా చట్నీ అయితే రోజైతే టిఫిన్ దోశలు అయితే వేసానండి. చట్నీ అయితే మా అమ్మగారికి చాలా బాగా నచ్చిందని చెప్తుంది. ఇక్కడ ఇంకేంటంటే ఎప్పటికప్పుడు మా అమ్మగారికి క్లీనింగ్ అనేది చాలా ఇష్టం. ఇంకెప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారు గిన్నెలు. ఇంక ఇప్పుడైతే మిక్సీలో ఉల్లిపాయ అయితే వేసేసుకోవాలి. రాయి మీద నూరుకొని ఉల్లిపాయ అంటే ఇంకా టేస్ట్ ఉంటుందండి కూరకి, కానీ ఇక్కడైతే అది లేదు కాబట్టి మా అమ్మగారు అయితే మిక్సీలో అయితే వేశారు. గ్యాస్ వెలిగిస్తున్నానండి. చేపల కూరకండి, ఆదివారం కదండి, ఎలా సండే కదండి, చేపల కూర వండుకున్నానండి. స్పెషల్ అంటే సండే స్పెషల్. మా అమ్మ వంటలు బాగా చేస్తారండి, చూడండి, ట్రై చేయండి మా అమ్మ వండినట్టు. ఇప్పుడైతే ఉల్లిపాయ వేస్తుందండి. ఉల్లిపాయ పేస్ట్ చేసేసి వేస్తున్నానండి. తర్వాత ఇలాగ యాగనీయాలండి. ఇది నూనె కూడా కొంచెం ఎక్కువ తగిన వాళ్ళండి. చేపల కూర కదండి, ఈ షాపులు వస్తుందని కొంచెం బాగా మటన్ ఇవ్వాలండి. ఆయిల్ ఎక్కువ వేసుకోవాలా? ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే చేపల కూర కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే చూసుకుంటుంది. అది అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత వేస్తానండి, యాగాడండి మోతేదమ్మా. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకుంటే, ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుంటే ఇది తెలుస్తుంది. చింతపండు పిసికేసి ఇంక ఇందులో ఉంటుంది కదండి, చింతపండు పిసికేసుకొని ఇందులో వేసేసుకోవాలండి. ఇంకా అందులో ఉంటుంది కదండి, దాన్ని వేస్ట్ కింద పోకుండా ఇది ఎలాగో కూరలో వేసేస్తాం కాబట్టి చింతపండు మనం ఇందులో వేసుకొని వాటి పెట్టుకొని ఇందులో ఏమన్నా పడకుండా పేస్ట్, గరం మసాలా, లాలికాయ, లాలి మొగ్గలు అన్నీ కలిపి ఉంటుందండి. నేను ఇందులో బాగుంటుందని, టేస్టీగా ఉంటుందని అంతా కలిపేసేసి ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసి కావాల్సినప్పుడు ఎప్పుడైనా వేసుకుంటానండి. చూడండి, దీంతో పాటు మొక్కలండి. ఇప్పుడు తగినంత కారం అయితే వేసుకోవాలండి. 2 చెంచాలు వేసుకోవాలండి. చేపల కూర కదండి, ఈ శ్వాసన వస్తుందని. ఉప్పు కూడా అండి తగినంత ఉప్పు వేసుకోవాలండి. మా అమ్మ అయితే మళ్ళీ అయితే సాల్ట్ వేసారండి. పసుపు కూడా వేయాలండి. పసుపు ఏంటంటే వాసన రాకుండా. చాలా ఇష్టమండి నాకు. ఈ బుర్రలోనే ఉంటుందండి, బుర్ర తింటానంటండి మామూలుగా ఏదో తెలివి వస్తుందండి. బాబు, ఏ డాక్టర్ చెప్పారు తెలివి వస్తుందని? తెలివి వస్తుందండి, బుర్రగా తింటే బుర్ర అంతా బతుకుతుంది. చింతపండు వాటర్ అయితే వేసారండి మా అమ్మ, ముక్కలకి పడుతుందని. ముక్కలతో పాటు పులుసు వేసుకుంటేనే ముక్క కూడా పులుసు అనేది పడుతుంది. చెప్పడా కొబ్బరి వేసేసుకోవాలండి. కొబ్బరి వేసేసుకుంటే ఏంటంటేనండి ఇది తీసేవాలండి. చేసుకోవాలండి. వేసుకొని చేసుకుంటే లాంటి కిలకిలాంటి పోద్దండి. దీనికి నీరు ఉన్నది
మా అమ్మ మాటలైతే చాలా కామెడీగా ఉంటాయండి. ఇక్కడ అయితే ఏదో అంటుంది, మేము నవ్వుకుంటున్నాం అన్నమాట. అందుకే మా అమ్మగారు అంతలా నవ్వుతున్నారు. స్టవ్ వెలిగించుకొని చూడండి. నువ్వు ఫేమస్ అయిపోతావేమో అమ్మ. స్టవ్ వెలిగించుకొని చూడండి. రైస్ పెడతాను చూడండి. రైస్ ఇది తర్వాత ఒక 10 నిమిషాలు పోయి కొత్తిమీర వేయాలండి. ఫాస్ట్గా అయితే అంత రుచి అండి. చేపల కూర మరగ తిన్నాం అనుకోండి. రసాలు వచ్చాయండి. డాక్టర్ తులసి విరసనాలు అయిపోతాయి. అది పంచదార ఇంకా పంచుతానండి. పాలు వేస్తున్నానండి. నేను అందులో వేస్తలేదండి. మీరు అందరూనండి నా చూసి సబ్స్క్రైబ్ చేయండి. జ్యోతిది 777 అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళ అందరూ రైట్ కొట్టండి. మేము వస్తారు వేస్తున్నానండి. తీపి అంటే చాలా ఇష్టం అండి. తీపి లేకపోతే తాగండి. పర్లేదు, వేడిగా ఉన్నాయి పర్లేదు. ఇక్కడైతే మా అమ్మగారు పాలు అయితే కాశారు. కొంచెం జ్వరంగా ఉండడం వల్ల పాలు అయితే తాగాలనిపిస్తుందని పాలు వేడి చేసి ఇంకా కప్పులు అయితే వేశారు. జ్వరానికి వేడిగానే తాగాలనిపిస్తుంది ఈ ఎండకైనా సరే. ఈ పాలు మా అమ్మాయికి అండి పాలు. కానీ ఇప్పుడు తాగుతానంటే ఆకలి అయిపోయింది. కానీ అన్నం తింటుంది. అన్నం తింటాను. ఎప్పుడంటే 3 గంటలు తింటానండి. తినకపోతే మా అమ్మకు మామూలుగా ఉండదండి. నేను ఎత్తనండి. ఏంటంటే కొంచెం ఫీవర్గా ఉందండి. ఫీవర్గా ఉండడం వల్ల నాకు ఈ వీడిలో కూడా వేడిగానే తాగాలనిపిస్తుంది. ఏంటి మిరియాల వద్దు, మిరియాలు వేడిగా పాలు తాగుతాను కొంచెం చాలు. మా అమ్మకి టీవీ లేకపోతే ఫోను. తిన్నప్పుడు అండి నాకు టీవీ ఉండాలండి. టిఫిన్ చేసేటప్పుడు టీవీ ఉండాలండి. ఏదో కాలితే టీవీ ఉండాలండి. పనికి వెళ్ళిపోతే టీవీ కూడా ఉండదండి. ఇంకా పని మీద చేసుకుని పనికి చెప్తానండి. తినేటప్పుడు టీవీ ఉండాలండి. లేకపోతే అసలు తినలేనండి. ఏమవుతుంది చూడు. ఇలా ఆకలి వస్తుంది. ఇదని టైం 10 అవుతుంది. 3 గంటలకు కరిగిపోతాయండి పాలు. ఓకేండి. హెల్త్ అయితే బాగాలేదన్నాను కాబట్టి ట్యాబ్లెట్లు అయితే వేసుకుంటున్నాను. ఇంకా పాలతో అయితే వేసుకోవాలండి. శ్రీకాంతం చూస్తే నా భర్త గుర్తొస్తాడండి. కానీ సినిమాలు ఎక్కువ చూస్తానండి. శ్రీకాంతం నాకు చాలా ఇష్టం అండి. మీ ఫేవరెట్ హీరో? మా ఫేవరెట్ ఎవరంటే నాకు శ్రీకాంత్ సినిమా వస్తుందండి. చూస్తున్నానండి. పాలు తాగేసానండి. పాలు తాగేసానండి. అతిగా చెప్తాడు కదండి. తిండండి. అలా నీరే తెచ్చుకోవాలండి. మామిడికాయలు కావాలని ఎండాకాలం మామిడికాయలు వస్తాయండి. తింటూ ఆరోగ్యం మంచిదేనండి. ఫ్రూట్స్ కదండి ఇది ఎండాకాలం వస్తాయి. ఉత్తప్పుడు కూడా దాచుకొని తింటారు. కానీ పారేస్తానండి. ఎందుకంటే ఇంట్లో ఉన్నాయని కొన్ని చిన్న దోమలు ఉంటాయి కదండి. దానివల్ల అనర్థాలు ఎక్కువ ఉంటాయండి. సరే అండి, పారేస్తానండి. పారేస్తే అల్లుడు ఊరుకుంటాడా? పారేస్తే ఊరుకుంటాడంటే నేను చెప్తానండి సమాధానం. దోమల వల్ల ఏమైనా అనర్థాలు తెచ్చుకుంటామని అడుగుతానండి. చెప్పిన ఆలకించడు. చెప్పినా ఆలకిస్తాడండి. తెచ్చేస్తారండి పొలమని ఇంట్లోకి. ఫ్రిడ్జ్లో పెడతాడండి. నేను వస్తే నేనే తాగుతానండి. మా అమ్మాయి తాగమంటే తాగదండి. ఏంటంటే తిండి తిందండి బాబు. తిని ఇలా చెప్పండి బాబు. పులుసు అండి ఇంతవరకు పెట్టానండి. పులుసు చూడండి ఎంత ఉందో, ఎంతవరకు మరిగిందో. కూర తింటే రుచిగా ఉంటుందండి. ఎంతవరకు పెట్టానండి. పులుసు మరిగిందండి. చేప కూడా రుచిగా ఉంటుందండి. పులుసు కూడా రుచిగా ఉంటుంది. కానీ తింటే బొబ్బతిని అలాగ ఉండాలి కదండి. కానీ కొంతమంది అని ఇలా మరిగిందని అలా దింపేస్తారండి. అది తినకూడదండి. బాగా మరిగితేనే కూర ఏదైనా రుచిగా ఉంటుందండి. కూరకైతే సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదండి కామెడీ. కూర అయితే రెడీ అయింది.